అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఆద్యాది శ్రీ మహాలక్ష్మి టెంపుల్ ఆనందవనం భీమిలి ఈ టెంపుల్ని విజిట్ చేసామండి. తెలిసిన ఆవిడ మా ఇంటి దగ్గర ఉంటారు. చాలా బాగుంటుంది టెంపుల్ అని చెప్పి తీసుకుని వెళ్ళారు. జనరల్గా ఏ టెంపుల్ అయినా బాగుంటుంది, ఆవిడ స్పెసిఫిక్గా చెప్పారు. అంటే ఏ టెంపుల్ అయినా బాగుంటుంది కదా, చూద్దాము అన్నట్టే వెళ్ళాము. కానీ చూసిన తర్వాత చాలా చాలా అంటే చాలా బాగుందండి. ఇలాంటి ఒక టెంపుల్ని నేను ఇన్ని ఇయర్స్ వైజాగ్లో ఉంటున్నాను, ఎలా మిస్ అయ్యానా అని అనిపించింది. కనీసం తెలియనైనా తెలియదు ఇలాంటి ఒక టెంపుల్ ఉంది అని. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను, తెలియాలి, అట్లీస్ట్ కొంతమందికైనా రీచ్ అవుతుంది కదా అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం 3 టెంపుల్స్ ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ వినాయకుడు, స్వామివారు, అమ్మవారు. అమ్మవారిది మెయిన్ టెంపుల్ అండి. అమ్మవారు అంటే మహాలక్ష్మి అమ్మ ఉన్నారు, పార్వతీదేవి కూడా ఉన్నారు. టెంపుల్ చుట్టూ ఉన్న శిల్పకళ, అలాగే అమ్మవారి గుడిలోకి వెళ్ళేటప్పుడు ఉన్న సప్తమాతృకలు ఎంత అంటే ఆ శిల్పకళ చాలా అంటే చాలా బాగుందండి. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు టెంపుల్ని. ఈ టెంపుల్ సద్గురు శివానందమూర్తి గారి ఆధ్వర్యంలో ఆయన ట్రస్ట్, ఏదైతే ఆయన పేరున ఉన్న ట్రస్ట్ ఉందో వాళ్ళు నిర్మించారని నాకు తెలిసింది. ఈ టెంపుల్లో హుండీ కానీ దక్షిణం లాంటివి కానీ ఏమీ లేవు. అలాంటివి మనం ఇవ్వడానికి కూడా లేవు. మనం తీసుకెళ్ళేవి ఏమిటి అంటే అమ్మవారికి పువ్వులు, ఏదైనా ప్రసాదం, పూజ చేయడానికి పువ్వులు లాంటివి, ప్రసాదం, అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇలాంటివి తీసుకెళ్ళొచ్చు. ప్రతి శుక్రవారం అమ్మకి కుంకుమ పూజ చేస్తారంటండి. అలాగే హారతి కూడా చాలా బాగా ఇస్తారంట. వీటితో పాటు వసంత నవరాత్రులు, శరద్ నవరాత్రులు కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారండి. తప్పకుండా అందరూ అమ్మవారిని దర్శించుకోవాలని, ఆవిడ కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను.